మన రక్షకుడైన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము వేటగాని ఉరి. దీని ధ్యానార్థమై మనము కీర్తనా గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, హెబ్రీ భాషలో నీడ అనగా సంరక్షణ లేక కాపు అని అర్థము. ఒక వ్యక్తి ఒక సింహము నుండి తనను మరుగుపరుచుకొనుటకు ఒక చెట్టు నీడను ఆశ్రయింపజాలడు. మన ఇబ్బందులలో మన దేవుని వలె మనలను సంరక్షించి కాపాడువారు మరెవ్వరునూ మనకు లేరు. మనము మహోన్నతుని చాటున నివసించినప్పుడే ఎల్షదై దేవుని యొక్క కాపుదలలో మనం ఉండగలము. ఆ చాటైన చోటులోనికి ఏ శత్రువును ప్రవేశింపజాలడు. శత్రువుకు మనలను కనీసము చూచుటకు కూడా వీలు పడదు. తల్లి వంటి మన దేవుడు మనలను ఆ విధముగా భద్రపరచుదురు. ప్రియమైన వారలారా, రెండవదిగా అదే అధ్యాయములోని 3వ వచనమును గమనించినట్లయితే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని చదువుచున్నాము. అనగా పక్షి తన ఉరిలో చిక్కునంత వరకు వేటగాడు మరుగై ఉండును. ఒక్కసారి పక్షి ఉరిలో పట్టబడితే ఇక ఆ తరువాత జీవించుదురన్న నిరీక్షణను అది సంపూర్తిగా కోల్పోవుచున్నది. అదే విధముగా పాపము ఒక ఉరి అయి ఉన్నది. పాపము మొదట మోసపరుచును, తరువాత అది గ్రహింపు లేకుండా చేయును, అటు పిమ్మట మనలను నాశనము చేయును. మనము సామెతలు 7వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను అని చదువుచున్నాము. తరచుగా జనులు తామొక మరణకరమైన ఉరిలో చిక్కుకొని ఉన్నామని గ్రహించక మునిపే దానిలో నుండి వెలుపలికి లాగబడలేనంత లోతుగా కూరుకొని పోవుచున్నారు. ఒకసారి పాపమునకు మనము లోబడినచో అపవాది మన మీద నేరము మోపుచు ఇంకను మనము దేవునికి ఆత్మానుసారముగా మరియు శరీరానుసారముగా కూడా దూరమగుటకు కారణమగును. అనగా ఆత్మలో మనకు నాశనము లేదా మరణము కలుగును. అదే విధముగా శరీరానుసారముగా మనము దేవుని యొక్క ఆరాధనలకు వెళ్ళనీయకుండా చేయును. చివరకు పాపమునకు జీతము మరణము అన్న రీతిలో మన యొక్క జీవితము మారిపోయి నాశనమగును. ప్రియమైన వారలారా, మరణము ఒక ఉరి కాగలదు. మనము 2వ సమూయేలు 22వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, పాతాళములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను అని చదువుచున్నాము. దేవుడు నిర్ణయించిన సమయమునకు ముందే మనము మరణించవలెనని సాతాను మనకొక ఉరిని తెచ్చిపెట్టును. అది మరణపు ఉరి అని మనము వివేచించకపోవచ్చును. వ్యాధి అనున్నది పరలోకములోనికి ప్రవేశము పొందుటకు మనకు కావలసిన యోగ్యతా పత్రము కాదు. మన జీవితము యొక్క పని ఎప్పుడు ముగియునో ప్రభువు మనకు తెలిపెదరు. ఒక ఉద్యోగి ఒక యజమానునికి నమ్మకస్తుడుగా ఉన్న ఎడల అతడు ఆ ఉద్యోగము నుండి ఎప్పుడు పదవీ విరమణ నొందునో యజమానుడు అతనికి తెలియపరచడా. కాబట్టి సత్యమును గ్రహించి పాపమునకు దూరముగా ఉండి మన ఆత్మను మరియు శరీరమును కాపాడుకొనుచు మరణము నుండి తప్పించుకొనెదము గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మహోన్నతుని చాటున మనము నివసించిన ఎడల మన దేవుడు నిశ్చయముగా వేటకాని ఉరి నుండి మనలను తప్పించుదురు. శత్రువు మనలను చూడలేడు గనుక వాడు మనలను తన వలలో చిక్కించుకొనలేడు. కాబట్టి ఆయన రెక్కల నీడలో దాగియుండుటకు నేర్చుకొనెదము గాక. ప్రభువు తన కృపా రెక్కల క్రింద మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి భద్రపరచుదురుగాక. ఆమేన్.